కొన్ని ప్రాంతాలు కేవలం మట్టి రాళ్ళతో తయారైనవి కావు. అవి గతాన్ని, చెప్పలేని విషాదాలను తమలో దాచుకుంటాయి. అవి దాటుతున్నప్పుడు వాటి కథల్లో మనం కూడా భాగమవ్వక తప్పదు. ఇది కడప పులివెందుల రోడ్డు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ మరో ఆకారం తిరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి వెలుగుని కమ్మేసిన చీకటి. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ ఉన్నారు. అర్జున్ మరియు రవి. ఇద్దరు అలసిపోయారు, కొద్దిగా నిద్రమత్తులో ఉన్నారు. కార్ డాష్బోర్డ్లో 11 గంటల 45 నిమిషాల టైం చూపిస్తోంది. రవి బాగా అలసిపోయాడు. అర్జున్, ఇంకా ఎంత దూరం రా? ఈ దారుడు ఎంత భయంకరంగా ఉందో. ఎప్పుడు వెళ్తాం మనం ఊరికి అని అన్నాడు. ఇంకో గంటలో పులివెందులు చేరుకుంటాం రవి. మొన్న రాత్రి వర్షం బాగా పడిందంట. దానివల్ల కొండ చెట్లు విరిగి పడతాయంట. అందుకే ఈ షార్ట్ కట్ తీసుకున్నా. కాసేపు ఓపిక పట్టు, మనం త్వరగా వెళ్ళిపోతాం. కారులో నిర్మానుష్యంగా వీళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. అర్జున్ కార్ ఫాగ్ లైట్ ని ఆన్ చేశాడు. దారి మరింత స్పష్టంగా కనిపించింది. కానీ చుట్టూ ఉన్న చెట్ల నీడలు భయంకరంగా కనిపిస్తున్నాయి. అదంతా చూస్తున్న రవి చాలా భయపడ్డాడు. అర్జున్ నవ్వుతూ, ఏంట్రా రవి, పెద్ద మనిషి అయ్యావు, ఇంకా దెయ్యాలంటే భయమా? నవ్వకురా, ఈ రోడ్డు గురించి నేను విన్నా. ఇది మామూలు రోడ్డు కాదు. ఇక్కడ ఓ అమ్మాయి ఆత్మ ఉంది, తెల్లచీరలో తిరుగుతూ ఉంటుందంట అని రవి అన్నాడు. ఓహో, ఆ పాత కదా. ఆ మహిళ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా ఆమె ఇంకా ఈ రోడ్డు మీద ఎందుకుంది? వెళ్ళిపోవచ్చు కదా అని వెటకారంగా అర్జున్ అన్నాడు. రే అర్జున్, ఈ రోడ్డు చివరన ఒక గుడి ఉంది. అది అహంకాలమ్మ తల్లి గుడి. ఆమెను దాటి ఈ ఆత్మ వెళ్ళలేదంట. అందుకే ఈ రోడ్డు మీదే తిరుగుతూ ఉంటుందంట. ఎవరైనా ఒంటరిగా వెళ్ళారనుకోండి, వాళ్ళని వెంటాడుతుందంట అని రవి అన్నాడు. ఏ చాలేరా, హాయిగా పడుకో, నువ్వు నీ గోల అని అర్జున్ తన్ని తిట్టాడు. ఇక రవి పడుకున్నాడు. ఈ రాత్రి వాళ్ళ మాటల్లో నిజం అబద్ధం కలిసిపోయి ఉంది. కానీ ఆ పుకారు కేవలం పుకారు మాత్రమే కాదు, అది ఒక నిజమైన కథ. కారు వేగంగా రోడ్డు మీద వెళ్తూ ఉంది. రవికి నిద్ర రావట్లేదు, కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. ఇక అర్జున్ అలా బండి తోలుతూ ఉన్నాడు. హఠాత్తుగా ఆ రోడ్డు మీద దూరంగా ఒక తెల్లటి ఆకారం మసగ్గా కనిపించింది. అదేంట్రా రవి అని అర్జున్ అన్నాడు. రవికి చెమటలు పట్టేశాయి. మనిషి తెల్ల చీర కట్టుకొని రోడ్డు పక్కన ఉందా ఈ అర్ధరాత్రి ఇక్కడ? రవికి ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. కారు ఇంకొంచెం దగ్గరగా వెళ్ళింది. ఆమె ఒక పాతకాలం తెల్ల చీరను కట్టుకొని ఉంది. జుట్టు విరబోసుకొని ముఖాన్ని కిందకు ఉంచుకొని ఉంది. ఆమె కదలకుండా నిలబడి ఉంది. హఠాత్తుగా చూసినప్పుడు అర్జున్కి భయం వేసింది. కానీ ఇప్పుడు భయం పోయింది. పాపం రా, ఎక్కడో బస్తీకి తప్పే ఉంటుంది, ఆమెకు లిఫ్ట్ ఇద్దామా అని అర్జున్ అన్నాడు. వద్దు వద్దు అర్జున్, ఆపొద్దు. ఇది అదే, నువ్వు చూడు, ఆమె ఎవరిని చూడట్లేదు, తల ఎత్తట్లేదు. పాపం రవి, ఒక ఆడ మనిషిని ఇంత అర్ధరాత్రి ఎలా వదిలిపెట్టి వెళ్తాం? ఆమె వద్దకు వెళ్ళగానే అర్జున్ కారు ఆపాడు. విండోని నెమ్మదిగా తెరిచాడు. అమ్మా, ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అర్జున్ అడిగాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది, కదలకుండా అలాగే ఉంది. రవి నెమ్మదిగా, చూసావా అర్జున్, తను మాట్లాడట్లేదు, తల కూడా పైకెత్తట్లేదు. అర్జున్, నువ్వు బండి పోనీరా ప్లీజ్ అని అన్నాడు. ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె ముఖం పూర్తిగా నల్లగా ఉంది, కానీ ఆమె కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆ రూపాన్ని చూడగానే అర్జున్ గుండె చలించిపోయింది. కారు యాక్సిలరేటర్ని బలంగా తొక్కాడు. కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది. వణికిపోతున్న రవి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె అదే స్థానంలో నిలబడి ఉంది, కానీ నిదానంగా నవ్వుతోంది. రే అర్జున్, అదే మనం చూసి నవ్వుతుందిరా. షటాప్ రవి, షటాప్, నువ్వు కామ్గా ఉండు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం చూసి నిజమా అబద్ధం కూడా అర్థం కావట్లేదు. దేవుడా అని అర్జున్ వణికిపోతున్నాడు. అర్జున్ కారుని ఎంతో వేగంగా తోలుతున్నాడు. దాదాపు 2 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. అలా వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో చెట్ల మధ్యలో ఆమె మళ్ళీ కనిపించింది. అర్జున్, ఆమె కదా, ఆమెరా, మళ్ళీ ఆమె అని వేలు చూపించాడు. అర్జున్ భయంతో వణికిపోతూ, ఇది ఎలా సాధ్యం? మనం ఎంత వేగంగా దూరంగా వచ్చేసంగా. కానీ ఈసారి ఆమె రోడ్డు మధ్యలో నించో ఉంది. నెమ్మదిగా కారు వైపు వస్తూ ఉంది. ఆమె కాళ్ళు భూమిని తాగట్లేదు, గాల్లో వస్తున్నాయి. ఇద్దరు పానిక్ అయిపోయారు. భయం శిఖరాన్ని అంటింది. బ్రేక్ వేయండి రవి, నేను బ్రేక్ వేయను, నేను గుద్దేస్తాను అని అర్జున్ అన్నాడు. వద్దురా, వద్దు, కంట్రోల్ పోతే మనం చనిపోతాం. ఆమెను ఢీకొట్టేందుకు కారు వేగంగా వెళ్తుంది. కానీ హఠాత్తుగా కారుని పక్కకు తిప్పేశాడు. ఆమె పక్కనే కారు వేగంగా దూసుకుని వెళ్ళిపోయింది. కారు ఆమెను దాటగానే రవి సైడ్ మిర్రర్లో చూశాడు. ఆమె అక్కడే నిలబడి కారుని చూస్తూ ఉంది. రవికి కింద పడిపోయింది.
అర్జున్ చాలా వేగంగా కారు పోనిచ్చాడు. వాళ్ళు ఈసారి దాదాపు 6 కిలోమీటర్లు వచ్చేశారు. ఈసారి ఆ మహిళ కనిపించలేదు. ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. రవి, మనం తప్పించుకున్నావురా. ఆ మహిళ మళ్ళీ కనిపించలేదు. అమ్మయ్యా, నువ్వు చెప్పింది నిజమేరా. దేవుడా, జస్ట్ మిస్, లేదంటే చనిపోయేవాళ్ళం అని అర్జున్ రవి భుజం మీద చెయ్యి వేశాడు. కానీ ఆ చెయ్య రవిని తాకకుండా అలా ముందుకు వెళ్ళిపోయింది. అర్జున్ షాక్ అయ్యాడు. ఆ, ఏంటిది అని తిరిగి చూశాడు. అక్కడ రవి లేదు. అర్జున్కి బుర్ర పగిలిపోయింది. రవి, రవి, ఎక్కడ్రా అని గట్టి గట్టిగా అరిచాడు. కానీ రవి అక్కడ లేడు. అర్జున్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా, రవి, ఏమైపోయావురా, ఏమైపోయావు అని టెన్షన్తో కళ్ళు మూసుకున్నాడు, తల పట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ తన చెయ్యిని అలా చాపాడు. ఈసారి ఏదో తగిలింది. అమ్మయ్య రవి, వచ్చేసావా అని చూశాడు. కానీ అక్కడ రవి లేడు. ఆ మహిళ ఉంది. రవి కూర్చున్న దగ్గర ఆ మహిళ కూర్చో ఉంది. ఆమె స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు ముక్కు లేదు, పెదవులపై రక్తం, పైన తెల్లటి కళ్ళు. ఆమె భయంకరంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అర్జున్? నాతో పాటు రావా? రవి నా దగ్గరే ఉన్నాడు, రా, నాతో పాటు రా. అర్జున్ గట్టిగా అరుస్తూ స్టీరింగ్ వదిలేశాడు. కారు డోర్ని తీసి పారిపోవాలనుకున్నాడు. కానీ ఆ కారు ఎంత వేగంగా వెళ్తోంది. కారు అదుపు తప్పి చెట్లలోకి వెళ్ళిపోయింది. అంతా ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం అదే రోడ్డులో కారు చెట్లలోకి దూసుకుపోయి నుజ్జునుజ్జైపోయింది. పోలీసులు అలాగే స్థానికులు అక్కడ ఉన్నారు. కారు డోర్ తెరిచే ఉంది. కానీ అర్జున్, రవి లేరు. ఆ కారును అలాగే చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు బాగా చూస్తున్నారు. ఆ కారుకు కొంచెం దూరంలో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు పక్కన అర్జున్ అలాగే రవి చెప్పులు ఉన్నాయి. ఆ చెట్టు చాలా నిర్మానుష్యంగా ఉంది. దాని ఆకులు దెయ్యంలాగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రోజు ఆ న్యూస్ పేపర్లో వచ్చింది. పులివెందుల రోడ్డులో ఘోర ప్రమాదం, కారు దొరికింది కానీ యువకులు గల్లంతు. ఆ న్యూస్ చాలా మంది చదివారు. ఆ రోడ్డు పైన దెయ్యం ఉందని చాలా మందికి తెలుసు. అర్ధరాత్రి ఎవరు కూడా అటువైపు వెళ్లారు. కానీ వెళ్ళారు. బ్యాడ్ లక్, తప్పించుకోలేకపోయారు. ఈ కథ నిజమైన కథను ఆధారంగా తీసుకొని రాయబడింది. స్థానికంగా చెప్పుకునే కథ ప్రకారం ఈమె పేరు నాగమ్మ. కొంతమంది ఈమెను నారాయణమ్మ అని కూడా అంటారు. 1980లో నాగమ్మకు పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజు రాత్రి ఆమె తన బంధువుల ఇంటి నుంచి ఆనందంగా కడప వైపు వస్తూ ఉంది. ఆమె వస్తున్న వాహనం ఈ నిర్జనమైన భయంకరమైన రోడ్డులో ప్రమాదానికి గురైంది. అది చాలా పెద్ద ప్రమాదం. వాహనంలోని మిగతా వారు చనిపోయారు. గాయపడిన నాగమ్మ ఆ అర్ధరాత్రి సహాయం కోసం కేకలు వేస్తూ రోడ్డుపై ఉండిపోయింది. కానీ అది నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో ఏ వాహనం కూడా అక్కడికి రాలేదు. ఆమెకైన గాయం వల్ల ఆమె ఎంతో రక్తాన్ని కోల్పోయింది. సహాయం కోసం ఆమె ఎదురు చూసింది. సాయం చేయడానికి ఎవరూ రాలేదు. కొంతమంది ప్రకారం కొన్ని వాహనాలు అటుగా వచ్చాయంట. కానీ ఆమెకు సహాయం చేయలేదంట. ఎంతో బాధతో ఆమె చనిపోయింది. తనకు సహాయం చేయని వారి పట్ల, ఒంటరిగా వదిలేసిన ప్రపంచం పట్ల ఆమెకు అంతైన కోపం ఏర్పడింది. ద్వేషం మిగిలిపోయింది. దాని కారణంగానే ఆమె దయ్యమై ఆ రోడ్డుపై తిరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి 11:30 నుంచి 3 గంటల లోపు ఎవరైనా వస్తే వాళ్ళని వదిలిపెట్టదు. కొంతమంది చనిపోతారు, కొంతమంది భయంకరమైన అనుభూతి పొందుతారు. మీరు అర్ధరాత్రి మీ వాహనంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక మహిళ మీ వెహికల్ని ఆపితే ఆపద్దు. ఆపారో ఇక అంతే. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా ఇది చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఎన్నో మంచి కథలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.